హాయ్ ఇచ్చమ్మా, హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్? దానిమ్మకాయలు ఒలుస్తున్నావా? చెరొకటా? కాదు, ఏ ఒలిచి చెప్పాను. చిన్న కొలుసుకుంటా ఉన్నారు వాళ్ళే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇగో మాకైతే వర్షం పడేటట్టుంది. బాగా పడుతుంది వర్షం. వర్షం పడుతుందా? బాగా పడుతుంది. ఇప్పుడే రేషన్ షాప్కి పోయి వచ్చామన్నమాట. అంటే ఇక నెల నెల రేషన్ బియ్యం వచ్చేటివి ఉంటాయి, ఇవి తీసుకొద్దామని అయితే పోయి పట్టుకొని అయితే వచ్చేసామన్నమాట. ఎప్పటి నుంచి? ఏది ఉరిమినట్టు నాకు వినపడలేదు ఒక్కసారి కూడా. నువ్వు లేవు కదా ఇన్స్టాగ్రామ్. ఈ చెత్తలో ఏమన్నా ఉన్నా ఉంటాయి నిజంగానే. ఒక మన సబ్స్క్రైబర్ ఒకరు పెట్టిరు కామెంట్, ఏమని? చెత్త ఉన్నది జాగ్రత్త, స్నేక్స్ వస్తాయి అని. వచ్చినాయా మరి ఒక్కటైనా? చాలా. మరి ఇప్పటి వరకు అయితే లేదండి అసలు. ఇప్పుడు ఈ రూమ్లోకి వచ్చి కూడా 3 years అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఏం లేవు అనమాట. పాములే కానీ ఇట్లా మామూలు పందికొక్కులు, ముంగిసలు అంటే ఇక ఉంటాయి అవి నీ ఫ్రెండ్స్ అనుకో. అవి ఇంట్లోనే ఉంటాయి నాతోటే. ఏవో అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. నేను ఎట్ట తిరుగుతానే ఇంట్లో. ఎప్పుడు తిరిగినాయి? ఎప్పుడు కనపడ్డాయి నీకు తిరిగినట్టు? ఓ రోజు వస్తాను. నీకు ఎప్పుడైనా కనపడ్డదా పెద్దోడా? ముంగీస కనపడ్డదా? మరి ఇవన్నీ ఎట్లా తవ్వుతాను అనుకుంటాను. అది నైట్ తవ్వుతుంది. మంచిగా ఉన్నాయమ్మా, అంటే డ్యామేజ్ ఏమి లేవుగా, ఖరాబు లేవు, నీట్గానే ఉన్నాయి. ఇక బియ్యం అయితే కడుగుదామని పెట్టినా కానీ కడగలేగా మరి. ఇంకా ఇక ములక్కాయ పప్పు అయితే చేసిన ఫ్రెండ్స్. పొద్దున కాకరకాయ వండినా అది కొంచెమే ఆడికే సరిపోయింది. ఇక అందుకని మధ్యాహ్నం అయితే ములక్కాయలు మా ఆయన కూరగాయలు తెచ్చినాక ములక్కాయ పప్పు చేసిన. ఇక అదే ఉందన్నమాట సాయంత్రానికి. అంటే హాఫ్ తీసుకున్నారా? ఎట్లా హాఫేనా? ఒక్కొక్కటి అనుకుంటానా నేను. అదేంది అంత తక్కువ వెళ్తానే తినుకుంటా వలుస్తున్నారా ఏంది అనుకుంటానా నేను. మరి ఇప్పుడు తినుకుంటా లేకపోతే ఎట్లా వలుస్తున్నారు? వాతావరణం దెబ్బ చేంజ్ అయిపోతుంది. అవునా? టీ మానే అంటేనేమో మా ఈయనవు నువ్వు. ఏం తల్లి కింద పడతావు? ఎక్కడున్నాయి చెప్పు, నేను తీసేయమంటే తీసేస్తాగా. ఇంకోటి కావాలంట దాన్ని మాకు. అవి తినరాదండి, మళ్ళీ తర్వాత తిందురులే. కానీ అవి ఇప్పుడు తీసుకున్నాయి తినిపోండి. కింద పడుతు అమ్మ. ఇప్పుడు వాటర్ తెస్తాను పోయిన ఫ్రెండ్స్. అట్నే ఇంకా పక్కనే పాల కేంద్రం అన్నమాట. పాలు వచ్చినాయో తీసుకొద్దామని అడిగితే పాలు రాలేదంట. నేను మళ్ళీ తర్వాత పోవాల్సి వస్తుంది. అయిపోయినాయిగా పాలు? ఉన్నాయా? ఆడ లేవు, తెత్తవోతేవుగా తెద్దామనే నేను అడిగిన. ఉంటాయో ఉండవో అది అట్లా చెప్పాలి. అట్లా అది పద్ధతి. ప్రశాంతంగా కూర్చుంటావు పైగా. ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు నువ్వు టీ తాగేటప్పుడు. అట్లానేం లేదులే. పక్షుల సౌండ్, కిలకిల రాగాలు, కలకల కోతులు, చల్లటి వాతావరణం, ప్రశాంతమైన. ఈ గిన్నెగల్ల ఆమెది గిన్నెగల ఎందుకు పెట్టది? ఏం కడుగుతావు? ఓ గింజలు కడుగుతుంది అట్నే. నేను చేసిస్తే గింజలు కడగడం ఏంది? అంటే కొంచెము ఇప్పుడు చేతులతోటి కొలుసుకొని కొంచెం అటు ఇటు అట్లా ఉంటుంది కదా, అట్లా నీట్గా కడుక్కొని తింటా అంటుంది. నాకన్నా ఎక్కువ రిచ్ నీట్నెస్. ఇలా కొన్ని వేసుకో, ఇలా కడుక్కొని తింటా అంటుంది. గింజలు దానిమ్మ గింజలు కడుగుడు నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంతవరకు అయితే నేను చూడలేదు. నీకొద్దా అట్లాంటి కడుగుడు? నీకొద్దు. ఏంది ఆల్రౌండ్ మనం కదా. ఇంకా ఇట్లాంటివి ఉంటే తెల్లయి పోతాయి అన్నట్టు, నీట్గా ఉంటుందని దాని ఆలోచన. అట్లా ఇట్లుంటాయమ్మా, డ్యామేజెస్ ఏమన్నా ఉంటే తీసుకొని తినేసి తీసుకొని పడే అంటున్నా. తీసుకొని పడేయాలి, తీసుకొని తినన్నాను. రిచ్ జరగమ్మ టీ తాగుతాను, డిస్టర్బ్ చేయొద్దు. దగ్గర ఉంది కదా, మళ్ళీ ఇబ్బంది పడతావు నువ్వు. తాగు తాగు.
ప్రశాంతంగా ఆస్వాదించు. నువ్వు కెమెరా ముఖం మీద పెట్టకు, బియ్యం కడుగుతా. అందులో మెరుగలు అది ఉంటే ఏరి నాకు ఇన్నని ఇంకా కొన్ని ఉంటాయి చూడే వద్దు ఈ పోయా కాదు ఏరు నల్ల నల్ల ఏమన్నా ఉంటాయి మెరుగలు కడుగులే. అడగనీకి రాదమ్మా, కింద పోగొడతావు అన్ని. చిలుకలు పిట్టలు డిస్టర్బ్ చేస్తాను. కొట్టుకోరు ఇచ్చమ్మా వాటిని. పెద్ద జాంకాయ అమ్మా, పిట్టలు తింటానే. ఎక్కుతావా చెట్టు? ఏంటిది చెట్టు ఎక్కుతావా? పిట్టకాయలు చూసినా లేదా ఫ్రెండ్స్? ఆ పైన అయితే పండు జాంకాయ ఉందన్నమాట, కింద చూస్తేనైతే ఒక్క కాయ కనబడట్లేదు కానీ పైన అయితే పిట్టలు తింటానే. అక్కడ ఉంది ఒకటి, మస్తు ఉంది కాయ అయితే. అయిన చివరకు దాన్ని తెంపినాక మళ్ళీ బ్లాగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇంకైతే అసలు బాగా వస్తూ ఉంటాయి పిట్టలు. ఇక జామకాయలు పండుతూ ఉంటాయి కదా, ఇక ఘోరంగా వస్తాయి అనమాట. మస్తు అనిపిస్తుంది. ఉషో కోళ్ళు కాదు అవి. అయిపోలే ఇంకా టీ తాగుడు అయిపోలే ఇంకా. ఏయమ్మా జాంకాయలు ఏవి తల ఒకటి పట్టుకొని ఉరికిర్రా? ఇదేనా నువ్వు అన్న జాంకాయ? ఏది ఇప్పుడు ఆడ లేదుగా. ఇప్పుడు లేదా ఆడ, ఇప్పుడు తెంపినావు కదా. చెట్టు అయితే తెంపాను ఫ్రెండ్స్. 3 కాయలు అయితే వెళ్ళినాయి పైన. నేను చూసింది అయితే ఈ కాయ అనమాట. ఇంకా 2 వేరే కాయలు అయితే ఉన్నాయో. పెద్ద అమ్మ అయితే ఒకటి తీసుకుంది. చాలా తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ జాంకాయలు అయితే. తెల్ల కాయలు అనమాట. ఏది చెల్లేది? ఇప్పుడే దానిమ్మ ఇది తిన్నారు కదా, దానిమ్మ గింజలు. మళ్ళీ ఎమ్మటే జాంకాయ. ఏ చూపి నీదేది కాయ? మళ్ళీ పెద్దదే పట్టింది చూడు. వద్దు, ఇంత పెద్దది వద్దు. పొద్దున్నే తినాలి జాంకాయ. పొద్దుడికి తినండి, ఇప్పుడు వద్దులే. దానిమ్మకాయ తిన్నారు మంచిది. పెద్దోడు పోతూనే ఉన్నది ఆడ చాకది. బట్కరా పప్పు అయితే ఉంది. నేనైతే ఏముండను కూర. సరేనా? ఇటీ ఉరుంటుంది కానీ ఆడబోతుందో కానా. బాగానే పడుతుంది వేరే కాడ చోట్ల. హాఫ్ హాఫ్ తీసుకుందరు చెల్లను. ఇగమ్మా తీయ ఉంటాయి మంచిగా. ఇంకా లేదు పట్టుకో. పొద్దున్న తిన్న దాంట్లో పురుగుంది. ఇంకా 4 రోజులు పోతే గానీ మంచిగా పండుతాయి కాయలు. లేదులే డ్రమ్లో పెట్టు. ఏంది చల్లగొత్తాంది గాలి బయట. కడిగినవి కూర సరిపోతుందిగా. కూర సరిపోతుంది కానీ ఏందల్లి ఏందంట బంద్ చేయాలట. ఎక్కువసేపు పట్టుకోదు పైపు. ఆగు. ఇగో ఈ ఇళ్ళనే ఇలా కట్ చేసింది కదా నిన్నటి నుంచి తిత్తానా. ఈడ పెడుతుంది కస పోతుంది, కథ ఇలా పడేస్తుంది. పైపు పట్టుకొని ఎక్కువసేపు ఉండదు, అది నిలబడదు. పని చెప్తే చాలా ఆడుకోవాలి నేను అంటది. డ్రమ్ సగానికి ఉన్నాయి నీళ్ళు. స్కేల్ ఏమన్నా కావాలా? మరి ఏం కోల్చుడు అది? అట్టే సరిపెడతా కదా. అట్టెందుకలా? ఎగ్స్ లేవన్నావుగా. అట్టెందుకు? ఎగ్స్ లేవుగా, అట్టేస్తావా? అట్టేసారు అడుగు, క్లారిటీ రావట్లేదు. నేను బయట పని చేసుకోవద్దా మళ్ళా? మరి బయట నేను పని చేస్తలే. బంద్ చేయి. మరి నువ్వేమంటావు? లోపల పని చేసి బయట పని చేద్దాం ఒక్కొక్కసారి. బయట పని చేయకపోతే నీకు చిన్న కూడా అవుతాను. అవునా? నిండేదాకా నిలబడద్దా? నువ్వు తింటావు అన్నం కొంచెం? నాకు వద్దు చాలు. తింటావనే 2 గిలాసులు పోసిన. నువ్వు తిను, నా వంతుది. మరి అట్టిపల్లి అన్నా పెడతా బ్యాగ్లో. నాకేమొద్దు, వాళ్ళు తింటారు. ఉండని కూరగాయలు అయితే ఇగో గోరుచిక్కుడుకాయలు. ఇప్పుడు ఏం వండకు నువ్వు. కూర సరిపోదు, పప్పు సరిపోద్దిగా. పప్పు సరిపోతుంది కానీ మరి ఇంకేం చూస్తున్నావు? గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి అంతే. మరి అవి ఉండకపోతే ఇవాళ పప్పు రేపన్న పోదుగా. పప్ప తొందరగా కావాలనేసి నేను పని ఇంట్లో ఉండేటోళ్ళకి ఏంటంటే ఫ్రెండ్స్, పని చేస్తా అంటే ఉంటూనే ఉంటుంది ఇంట్లో ఉంటే.
అది ఏందో కానీ ఎక్కడ పుడుతుందో అర్థం కాదు పని, కానీ ఉంటేనే ఉంటది. పొద్దున్నాక చేసినా కూడా పని అది తనువు తీరదు అనమాట, అట్లుంటది అనమాట. తనివి తనువు తీరదు కాదు, చేస్తా అంటే ఉంటేనే ఉంటది, తరిగిపోదు అని అంటారు కదా. ఓకే, గాలి గట్టిగా వస్తుంది, వర్షం వస్తుంది అనుకుంటా. సరే ఇంకా బాయ్ చెప్పలేదు. బోలు తోలే ఫ్రెండ్స్, ఇంకా నేను పిల్లల స్నానాలు పోయలేదు, ఇంకా ఏం పని అయితే కాలేదు. ఇంకా అన్నం ఒకటైతే వండుతా, ఇంకా గంట అయితే ఇక మా ఆయన అయితే డ్యూటీకి పోతాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి, మిస్ కాకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. షార్ట్స్ కూడా వస్తున్నాయి, చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.